ఏదైనా ముట్టుకున్నప్పుడు పాడైపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఓ అయితే ఇక్కడ ఉన్న వస్తువులు అంత కాస్ట్లీవా? చూడతిది, కీర్తికి మన మీద ఫుల్గా డౌట్ ఉంది. అవును, వాడికి నిజం తెలిసిందంటే ఆఫీసులో దండోరా వేస్తాడు, జాగ్రత్తగా ఉండవు. తప్పుకోండి. ఏంటి, ఏమైంది, ఏం జరిగింది? ఏ గోవిందు, ఏంటిదంతా? ఎన్ని రోజులు అయింది క్లీన్ చేసి? ఎంత దుమ్ము పట్టేసింది? అది దుమ్ము పట్టలేదు సార్, దుమ్మే ఇక్కడికి కొట్టుకొచ్చింది. మొన్న ఇక్కడికి గెస్ట్లు వచ్చి వెళ్ళాక ఈ రూమ్ ని శుభ్రం చేస్తామని చాలా ట్రై చేశాను. పని చేయడానికి ఎవ్వరూ దొరకలేదు. నేనొక్కని ఎంత పని అని చేయాలి? అక్కడ క్లీన్ చేస్తే ఇక్కడ పడుతుంది, ఇక్కడ క్లీన్ చేస్తే అక్కడ పడుతుంది. ఇదంతా చేసేసరికి నా తల మీద పడుతుంది. ఇదంతా రేపు టిఫిన్ టైం కల్లా మొత్తం అంతా శుభ్రం చేసేస్తాను. రండి మీరు పదండి. చెత్తగానే ఉంది. ఇదే మీరుండే రూమ్. ఎలా ఉంది? ఓకే. 1 2 3 4 5 మొత్తం 5 మంచాలు చాలు కదా? చాలు, హాయిగా పడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో మంచం, మొత్తం 5గురు. 6 మంచాలు ఉండేవి. మొన్ననే ఒక కొత్త జంట వచ్చారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు 6వ మంచాన్ని విరగొట్టి వెళ్ళారు. తిట్టుకున్నారా లేదా కొట్టుకున్నారా? అదేం తెలీదు, కానీ రాత్రులు మాత్రం భయంకరమైన శబ్దాలు వచ్చేవి. మీరందరూ ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకేదైనా కావాలంటే గోవిందా. నా పేరు గుర్తుంది కదా, పిలవండి, వస్తాను. గొప్పడు దొరికడరా. ఏమైంది? ఏదో తలుచుకొని ఒక్కడివే నవ్వుతున్నావేంటి? వీడేమంటున్నాడంటే సంపు లోపల దయ్యం ఉందని. వందన ఏం చెప్తుందంటే ఫ్యామిలీ అంతా దయ్యాలుగా మారి ఒకే ఇంట్లో ఉంటున్నారని. ఇక వీడేమంటున్నాడంటే ఆ దయ్యం తిరిగి వస్తుందంట, ఏదో చేస్తుందంట, వెళ్ళిపోతుందంట. నిజంరా? కట్టు కథ భలే ఉందే. ఇదంతా వినడం నా కర్మ. రే మావా, ఆ దెయ్యం ఆ శరత్ని తీసుకెళ్ళిపోవాలి. తీసుకోండి సార్. ఏంట్రా వీడు ఇలా బెదిరిపోతున్నాడు? అన్నా నాకొద్దు, మీరు తాగండి. సరే, మీరందరూ చెప్పారు కదా, ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ఆ కథ విని మీరేం చెప్తారో చూద్దాం. నువ్వు ఒక్కడివే మిగిలిన్నావు, చెప్పు. మన గ్రామం వాళ్ళు మరియు చుట్టుపక్కలున్న గ్రామస్తులరా, ఈరోజు శ్రీ తిమ్మరాయ స్వామి కృపా కళామండల పోషక తరపున దివంగత శ్రీ తిమ్మాచార్యుల వారి జ్ఞాపకార్థం భక్త ప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అందుకని ఈ నాటకం చూడడానికి తండోపతండాలుగా విచ్చేసినటువంటి తమరందరి కోసం ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి మేము చాలా ఆనందపడుతున్నాం. అదేవిధంగా భక్త ప్రహ్లాద నాటకంలో ప్రముఖ పాత్ర అయిన హిరణ్యకశిపుడు పాత్రని పోషిస్తున్నటువంటి మన పొట్టిరాజు గారే ముందుగా ప్రదర్శనిస్తారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తిమ్మాచార్యులు వారు అభినయించేటువంటి మహావిష్ణు పాత్రని వారి సుపుత్రులు అయిన శ్రీ రంగాచార్యులు వారు మొదటిసారిగా పోషిస్తున్నందువల్ల వారి తండ్రి పట్ల చూపించిన అభిమానాన్ని వారి కుమారుడి మీద చూపించి ప్రోత్సహించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఏమంటున్నారా?
నాటకం చూసాకే గౌరవం ఇస్తాం. వాళ్ళ నాన్నకిచ్చామని ఇతనికి కూడా గౌరవం ఇవ్వమంటే ఎలా ఇస్తాం? రేయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆయన వచ్చి ప్రదర్శన ఇచ్చే వరకు ఆగొచ్చు కదా. వాడికంటే ముందు మీరే మాట్లాడుతున్నారు. మ్మ్. ఏ, నాటకం మొదలైపోయింది. ఎవరు గొడవ రే మొదలెట్టేసాడు, చూడండిరా. చూద్దాం. ప్రియదిం బంధు చతుర్ముఖం పరశుగం ప్రజల అభ్యున్నతికి పోరాడే యోధులం. ప్రియదిం బంధు చతుర్ముఖం పరశుగం ప్రజల అభ్యున్నతకై పోరాడే యోధులం. గణదైత్యం దానవగుణం ప్రఖ్యాతమేన్మన్వయం. చేస్తాడ్రా. చూడు బాబు, నీ పేరేంటి? రంగా. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడే వస్తాను. నారాయణ కమలవదన కమలారమణ నారాయణ కమల నయన కమల ఆపండి నారదమునీంద్ర, మరొక్కసారి పాడండి. శంకర శంకర మీరే సర్వేశ్వర, శంకర శంకర మీరే సర్వేశ్వర, దైత్య మనోహర శివ శంకర. ఈ దొంగ సన్యాసి నారదముని మనకున్న వైభవాన్ని చూసి చెప్పగా విని జడుసుకుని అల్లాడి బెదిరిపోయి దాసోహమన్నాడు. ఇదిగో నారదమునీంద్ర, నువ్వు ఇంకొక మారు పొరపాటునైనా సరే ఆ హరిస్మరణ చేశావంటే మీ తంబూర పూర్తిగా ముక్కలైపోతుంది. ఇదే నా హెచ్చరిక. నాన్నగారు, ఇంతకాలంగా మీరు పోషించిన పాత్రని ఇక నుంచి నేనే చేస్తానని మాస్టర్ గారిని ఒప్పించి తీసుకున్నాను. అందుకోసం చాలా సాధన కూడా చేశాను. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం నాకుంటే చాలు. నిజంగానే ఆ పాత్రకి నేను జీవం పోస్తాను నాన్నగారు. మొదటిసారి స్టేజ్ మీదకి వెళ్తున్నాను, మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఏంట్రా మన రంగనికి రాలేదు? వచ్చేస్తున్నాడు ఉన్నాడయ్యా, ఎందుకు కంగారు పడతారు? అడుగో వచ్చేస్తున్నాడు. వాడెందుకు ఒప్పుకెళ్తాడు? అదిగో మనోడు వచ్చేసాడు, చూడండి. చూద్దాం ఏం చేస్తారో. సైలెంట్. అతనేనా తిమ్మాచార్యులు గారబ్బాయి? అచ్చం వాళ్ళ నాన్నలాగే కనిపిస్తున్నాడు. వాళ్ళ నాన్నలో వచ్చి గెట్టపేస్తే సరిపోతుందా? అతను వచ్చి నటిస్తేనే కదా తెలుస్తోంది. దేవేంద్ర, ఏంటిది? దేవలోకంలో ఉండే నీ పరివారం అంతా ఇలా వైకుంఠానికి వచ్చేసిందేంటి? అరే, ఏం మాట్లాడకుండా ఎలా దర్జాగా పడుకున్నా చూడండి రా. పరమాత్మ, ఆ దానవలోకపు హిరణ్యకశపుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చావులేని వరాన్ని పొంది మొత్తం దేవగణాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడు. తమరే మమ్మల్ని రక్షించాలి. డైలాగ్ ఏంటి? ఆ నాటకాలు అతనికి అవసరమా ఏంటి? నువ్వు బాగా చెప్పావక్క. గెటప్ ఒక్కటి వేసుకొచ్చాడు అంతే. నువ్వు సృష్టికర్తవి. సృష్టికర్త అయిన బ్రహ్మ తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహిస్తే లోక సంరక్షకుడినైన నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాను. సమయం ఆసన్నమైనప్పుడు తప్పకుండా వస్తాను. నమో నమః. ఏం యాక్టింగ్ రా బాబు, మొగానికి నాటకాలు ఎందుకు? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. వచ్చి పడుకున్నాడు. కళ్ళు తిప్పుకొని చూసేటోళ్ళం. వచ్చి టైం వేస్ట్. నా ఆక్రమణ చూసి భయభ్రాంతులైన దేవగంధర్వులు అంబరాన ఉన్న అమరావతిలో నిత్య యవ్వనంతో తొలుతూగే దేవతలు గంధర్వులు నేటి నుండి మీరందరూ నాకు కట్టు బానిసలు. అన్న ఏంటి? నేను యాక్టింగ్ ఎలా చేశాను? ఉండవా, నాకే పనులు ఎక్కువ తలనైపోతుండే మధ్యలో నువ్వు ఒకడవే. అయ్యో, ఈ డైలాగ్స్ అన్ని ఎందుకు మర్చిపోతున్నాను?
హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.